హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అయితే ఇప్పుడు కిందటువంటి సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఎందుకంటే మీ యొక్క సపోర్ట్ అనేది బాగుండిందంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా మనం ముందు ఎన్నో తీయాలి. మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన సబ్స్క్రైబర్లకు కానీ మనందరికీ. టాపిక్లోకి వెళ్తే ఎడారిలో పని ఎలా ఉంటుంది, అక్కడికి ఎలా తీసుకెళ్తారో, ఎలా వెళ్తామో, అక్కడ పని ఏ విధంగా ఉంటుంది, ఏమేమి వర్క్ చేయాలా, ఎడారి పని అంటే ఎట్లుంటుంది అనమాట, అక్కడ ఏదన్నా ఆ వర్క్కు సంబంధించినటువంటి పనులన్నీ ఎలా ఉంటాయి, అక్కడ జీవన విధానం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఆ విధంగా పని. ఆ ఎడారిలో పని అనేది ఎట్లుంటుంది అంటే చాలా కష్టమైన పని అని అనమాట. ఎందుకంటే టౌన్లో చేసేదానికంటే ఎడారిలో పనులు చాలా కష్టంగా ఉంటాయి. ఆ పనులు చేయాలంటే ఓపిక అనేది ఎక్కువ ఉండాలి. ఓర్పు, ఓపిక, సహనము ఇవన్నీ మనకు మెండుగా ఉండాలన్నమాట, నిండుగా ఉండాలి. అలాంటప్పుడే మనము ఆ పనులు అనేటివి చేయగలుగుతాము. మనం పోయిన తర్వాత మన ఇబ్బందులు తీరినంత వరకు కూడా సంవత్సరం కానీ, 2 ఏళ్ళు కానీ, 3 ఏళ్ళు కానీ అక్కడ గట్టిగా నిలబడి ఆ పని చేసుకొని మనం అక్కడి నుంచి బయటపడవచ్చు అనమాట. పోయినప్పటి నుంచి కూడా మనం ఇబ్బందులు, అక్కడ ఉండేటువంటి ఇబ్బందులు చూసి మనం చేయగలుగుతామా, చేయలేమా, మనం చచ్చిపోతామేమో అని చెప్పి రకరకాలైనటువంటి వీడియోలు. ఈ మధ్య గోట్ లైఫ్ అనేటువంటి ఒక సినిమా కూడా తీసినారు కదా, ఎడారి లైఫ్ గురించి ఎలా ఉంటుంది ఏమనేది. ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ఏమవుతుందంటే మనసు అనేది మారిపోతుంది అనమాట. మనసుకు మన మనసు మన కంట్రోల్లో ఉండదు. ఆ విధంగా అయిపోతుంది ఈ ఎడారి ప్రాంతంలో పోయిన తర్వాత పనులు చేసేటప్పుడు. అయితే అక్కడికి ఎలా వెళ్తామో, ఎటువంటి మోసాలు జరుగుతాయి ఏమనే దాని గురించి ఒకసారి చెప్పుకుంటే, ఏజెంట్ల తరపున వచ్చారు కదా కొంతమంది. వాళ్ళు ఏం చేస్తారంటే వీసాలు తీసుకుంటారు డబ్బుల కోసము. మనిషిని అన్ని విధాలు అక్కడ ఇండియాలో అన్నీ చేపించేసి పంపించేస్తారనమాట. ఇక్కడ మనము ఆ అరబీ అతనితో మనం మాట్లాడేది లేదు, ఆ భాష మనకు అర్థం కాదు కదా కొత్తగా వచ్చేటోళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చారు, రిసీవ్ చేసుకుంటారు, తర్వాత తీసుకొని నేరుగా వెళ్ళిపోయేసి అక్కడ పెట్టేస్తారనమాట. ఆ ఎడారిలో 2 రకాల పనులు అనేటివి ఉంటాయన్నాను కదా, 2 విధాలుగా ఉంటుంది అనేది. అది ఏ విధంగా ఉంటుంది అంటే, ఎడారి అంటే పూర్తిగా నిర్మానుషంగా మొత్తం అంతా కూడా ఎడారితో నిండిపోయి ఉంటుంది అనమాట. మొత్తం అంతా ఇసుక ప్రాంతం ఉంటుంది. అక్కడ కొన్ని టెంట్లు, మన ఇల్లుల మాదిరినే కొన్ని టెంట్లు అనేటివి షెటర్లతో షెడ్లు మాదిరి వేసి పెట్టేసి ఉంటారు. ఇక్కడ వీళ్ళు మనం ఇంటి దగ్గర మనకు వ్యవసాయం ఎట్లనో మనం ఇంటి దగ్గర వ్యవసాయం చేసి, మన రైతులు వ్యవసాయం చేసి పండించి దాన్ని ఆ విధంగా వినియోగించి ఆ వ్యవసాయం గుండా వచ్చేటువంటి ఆదాయాన్ని ఆర్జిస్తారు కదా. అట్లా ఆ విధంగా ఇక్కడ వచ్చేసి ఇదంతా ఎడారి ప్రాంతం కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఒంటెలను, మేకలు, గొర్రెలు, పావురాలు, ఇట్లా కోళ్ళు ఇవన్నీ కూడా వీళ్ళు సాకుతారనమాట. ఇక్కడ ఎడారిలో పెడతారు. ఇవి టౌన్ ఏరియాలో ఉండేదానికి అలో లేదు కదా. అందువల్ల బయట ప్రాంతానికి తీసుకెళ్ళి బయట ప్రదేశంలో బహిరంగంగా బయట పెట్టేసి అక్కడ వాటికి సంబంధించినటువంటి జీవనం అంతా కూడా అక్కడ చేస్తారనమాట. వాటి దగ్గరికి మనుషులు కావాలి కదా, అందువల్లనే వాళ్ళు వీసాలు తీసుకొని అక్కడ మనుషులు పెట్టి వాటికి ఏమేమి ఇవ్వాలా, ఎట్లా చూసుకోవాలా, ఏం కథ అంతా కూడా వాళ్ళు చెప్పి అక్కడ వదిలేస్తారు. అవి చూసుకుంటూ అక్కడ ఉండిపోవాలన్నమాట. ఆ విధంగా ఒక పని ఉంటుంది. ఇంకొకటి ఏమిటంటే, ఈ అన్నీ మన టౌన్లో ఏ విధంగా ఉంటామో అదే విధంగా సందులుగా ఇల్లులుగా మొత్తం ఒక ప్రదేశం అంతా మొత్తం నిండిపోయి ఉంటుంది అనమాట. అన్నీ అదే వర్కే ఉంటుంది. అదే కోళ్ళే ఉంటాయి, అదే మేకలే ఉంటాయి, అదే కోళ్ళు, అదే జంతువులు, అదే పావురాలు అన్నీ అవే ఉంటాయి. ఒక్కొక్క స్టేట్కు సంబంధించినటువంటి స్థలానికి సంబంధించుకొని అతను అదంతా కట్టుకొని అతనికి సంబంధించినటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ తెచ్చిపెట్టుకొని ఉంటాడనమాట. అట్లా అదే విధంగానే టౌన్లో ఏ విధంగా ఇల్లులు ఎట్లుంటాయో ఆ విధంగా మొత్తం ఒక 300, 400, 500 కనుక మజిరాలు ఆ విధంగా ఉంటాయి అన్నమాట అక్కడ. అటువంటి పని ఒకటి, అది సింపుల్ అన్నమాట. మన టౌన్లో ఏ విధంగా అయితే బతుకుతూ ఉంటామో ఆ విధంగానే అక్కడ కూడా ఉండొచ్చు. అది ఒక షెడ్యూల్డ్ ప్రకారంగా నిద్ర లేచిన వాళ్ళ నుంచి వాటికి
వాటి దగ్గర ఉన్నటువంటి పెట్ట చెదారం అంతా తోసేసుకొని ఏ దానికి ఏ మేత పెట్టుకోవాలి, ఏ టయానికి ఏం వేసుకోవాలి, ఇట్లా ఇదంతా కూడా చూసుకొని ఆ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు సంబంధించినటువంటి వంట చేసుకోవడం కానీ, మనం స్నానం కానీ, మన కాలకృత్యాలు కానీ, ఇవన్నీ మనకు సంబంధించినటువంటి పనులు కూడా చేసుకొని ఆ వంట అంతా కూడా చేసుకొని మనం ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని మనం తినడం చేయడము, ఇట్లా ఈ విధంగా ఒక ప్రిపరేషన్ ప్రకారంగా ఉంటుంది అనమాట. అవన్నీ తెలుసుకొని దాని ప్రకారం చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. ఇది ఫస్ట్ది నేను చెప్పినాను కదా, ఎడారి ప్రాంతం బహిరంగంగా ఉంటుంది, అక్కడ ఈ విధంగా టెంట్లు అనేవి వేసి ఉంటారని చెప్పేసి, అవైతే ఒకదానికి దగ్గరగా ఉండవు అనమాట. ఒకటి ఇక్కడ ఉంటే కనీసం ఇంకొక షెడ్ అనేది ఒక కిలోమీటరు అట్లా ఉంటుంది డిఫరెన్స్. 1 కిలోమీటరు, 1.5 కిలోమీటరు, లేదంటే 0.5 కిలోమీటరు అట్లా డిఫరెన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఉండేటువంటి ఈ షెడ్కు ఆ షెడ్కు అట్లా ఉంటాయి. అలాగని నిన్ను ఒక్కడిని అక్కడ పెట్టి వాళ్ళు ఏమి ఇది చేసేది ఏముండదు. ఉంటాయి, దూరంగా ఉంటారనమాట. అక్కడక్కడ దూరంగా ఉంటాయి. ఇక్కడ నుంచి ఈ మనిషి అక్కడికి పోలేడు, ఆ మనిషి వచ్చి ఇక్కడ మాట్లాడలేడు అనమాట. అట్లా కొద్దిగా దూరంగా పెట్టేస్తారు. ఎట్లా ఈ ఇసుక ప్రాంతంలో ఉండేటువంటి ఎడారిలో నేను చెప్పేది, అక్కడ ఉండేటప్పుడు మటుకు ఆ విధంగా ఉంటుంది. ఇది సెకండ్ మటుకు ఈ మదిరాల మటుకు మన టౌన్లో ఏ విధంగా ఉంటాయి అదే విధంగా వరుసగా అన్నీ కట్టిపెట్టేసి ఉంటారు. అవి దగ్గరే ఉంటాయి. ఆ పనులన్నీ చేసుకోవచ్చు. అక్కడ ఉండేటి లేబర్ అతను ఎవరైతే ఉన్నాడో అతను కూడా సాయంకాలం ఏదో టైంలో బయటకు వస్తూ ఉంటారు. మనం తిరుగుతూ ఉంటాం, వాళ్ళతో మాట్లాడచ్చు, చేయొచ్చు, కలిసొచ్చు. 10 నిమిషాలు అట్లా టైం పాస్ చేయొచ్చు అనమాట వీళ్ళ దగ్గర అయితే. అట్లా ఆ విధంగా ఉంటుంది. పూర్తిగా ఎడారిలో ఉండేటువంటి ఏరియాల్లో మటుకు కొద్దిగా కష్టంగానే ఉంటుంది. ఆ పనులకు వచ్చేటప్పుడు ముందు మన వాళ్ళు ఎవరన్నా అక్కడ ఉంటే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి అక్కడ పని ఏ విధంగా ఉంది, జీతం ఎట్లా ఉంటుంది, నేను వచ్చిన తర్వాత నాకు ఎంత ఇవ్వగలుగుతారు జీతము, ఏమి కథ, ఈ విషయాలన్నీ 100% బాగా అతనితో చర్చించి పూర్తిగా వివరణ అనేది కనుక్కొని తర్వాత అక్కడికి వీసా తీసుకొని వెళ్ళాలి. ఏది మనకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే అక్కడ మనకు సంబంధించిన వాళ్ళు కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన ఊరోళ్ళు కానీ, మన పక్క ఊరోళ్ళు కానీ, మనకు బాగా తెలుసు, ఇబ్బంది లేదు అనే నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పనులు అనేటివి చేసుకోవచ్చు. అట్లా పూర్తిగా వివరణ అనేది కనుక్కోవాలన్నమాట ఈ ఎడారి ప్రాంతంలో పోయేటప్పుడు. లేకనంటే మీరు ఒక్కరే వెళ్ళి ఒక్కరే ఉండాలా, ఒక్కరే చూసుకునేటటువంటి పని ఏదైతే ఉంటుందో అది మటుకు చాలా కష్టంతో కూడినటువంటి పని అనమాట. మొత్తం అన్నీ కూడా మీరే చూసుకోవాల్సి వస్తుంది ఒక మనిషి ఉంటే. అక్కడ కూడా ఇద్దరు అట్లా ఉంటారు, 2-3 అట్లా ఉంటారు. ఎవరి వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది, చేసుకుంటూ ఉంటారనమాట. జత మనిషి ఉంటే మటుకు ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు, కొద్దిగా ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. అక్కడ కూడాను ఎడారుల్లో అయితే ఒక్కరే ఉంటే మటుకు చాలా కష్టం అవుతుంది అనమాట. ఇట్లా ఈ విషయాలు బయటికి ఎడార్లోకి వచ్చేటోళ్ళు ఏం చేస్తారంటే ఎవరన్నా వాళ్ళ అన్నదమ్ముల్లో లేకుంటే ఫ్రెండ్స్ వాళ్ళు ఇల్లు ఎవరన్నా ఉంటే తెలుసుకొని వాళ్ళ తరపున వెళ్ళి అక్కడ పనులు చేస్తారనమాట. అది ఒక పద్ధతి. అయితే కొంతమంది ఎక్కడో జరుగుతుంది, ఎక్కడన్నా కొద్దిగా జరుగుతూ ఉంది. ఇప్పుడైతే పాతకాలంలో అయితే ఎక్కువగా ఈ విధంగా జరుగుతూ ఉండేటి అంట, మనకు పూర్తిగా తెలియదు. ఇప్పుడు కూడా ఎక్కడన్నా కొద్దిగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా అదే విధంగా జరుగుతుంది అనే దానికైతే లేదు. ఎక్కడన్నా 100కి వచ్చేసి 5% మాత్రమే అట్లా మోసగిచ్చి తీసుకొని పోయి అక్కడ వదిలేయడము, వాళ్ళకు పట్టించుకోకుండా ఉండడం చేయడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. అది మన తలరాతను బట్టి ఇంకా అది చూసుకోవాలా. బై సపోజ్ అక్కడికి ఒకవేళ వెళ్ళిన తర్వాత చాలా ఓర్పుతో పనులు చేసుకోవాలి. అక్కడ 2 ఏళ్ళ గడువు అనేది పూర్తయినంత వరకు చేసుకొని మన కష్టం ఎంత ఉన్నా కానీ మనం వచ్చినటువంటి ఇబ్బందులు ఎటువంటివి, ఆ ఇబ్బందులు తీరిందనక మనం చేయాలి కదా అనేటువంటి ఒక ఉద్దేశం మనం మనసులో పెట్టుకొని మనం కష్టపడి పనులు చేసుకోవాలి. ఒక 6 నెలలు గడిచినంత వరకు అక్కడ కూడా అదే విధంగా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఒక 4 నెలలు 5 నెలలు పూర్తి అయిపోతుందో అప్పుడు నీకు ఏ టయానికి ఏం చేసుకోవాలా, ఏ టయానికి ఏమి మేత వేయాలా, ఏ టైంలో వాటిని బయటికి వదలాలి, వాటిని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలా, ఇట్లా ఇదంతా నీకు పని అర్థమవుతుంది అనమాట. ఒక 4-5 నెలల్లో ఈ పని అంతా అయిపోయి నీకు అర్థమైనంత వరకు కొద్దిగా కష్టం అనిపించాలి. ఈ పని అంతా పూర్తిగా నీకు ఎప్పుడైతే అలవాటు అయిపోతుందో డైలీ నిద్ర లేచిన తర్వాత వెంటనే ఆ పనులన్నీ నువ్వు చకచక చేసేసుకొని నీ పనులన్నీ ఆ పనులు అయిపోయి మళ్ళీ నీ పనులు కూడా చేసుకొని నువ్వు 1-2 గంటల రెస్ట్ తీసుకునేటువంటి సదుపాయం కూడా ఉంటుంది అనమాట. తర్వాత ఒక 6 నెలలు అట్లా జరిగిన తర్వాత మనకు అలవాటు అవుతుంది కదా. మనకు అలవాటు అయిన తర్వాత ఆ విషయాలన్నీ కూడా అట్లా తెలుస్తూ ఉంటాయి. అంతవరకు కొద్దిగా ఓపిక పట్టాలి.
ఈ ఓపిక పట్టుకొని కొద్దిగా చేసుకుంటూ రావాలి. ఎందుకంటే ఫస్ట్ తొలిగా పోయినప్పుడు ఆ మాట వాళ్ళు అరబీ మాట్లాడతారు కదా, ఆ వర్డ్స్ అనేటివి మనకు అర్థం కావు, ఆ భాష లాంగ్వేజ్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి కొద్దిగా చాలా కష్టమే అనిపించేది. ఆ కష్టానికి తట్టుకుంటే మటుకు రాబోయే రోజులు మంచి రోజులే ఉంటాయి. ఇట్లా ఈ విధంగా ఉంటుంది. కొన్ని చోట్ల మటుకు కొంతమంది పట్టించుకోరు పెద్దగా, జీతాలు టయానికి కూడా ఇవ్వరు. రకరకాలైనటువంటి వాతావరణాలు ఉంటాయి. వాతావరణం కూడా ఈ ఇసుక తుఫాను, ఇసుక గాలులు ఇవన్నీ కూడా ఉంటాయి. చలికి తట్టుకోవాలి, ఎండాకాలం కూడా ఎండకు తట్టుకోవాలి. ఎండాకాలం విపరీతమైనటువంటి ఎండ ఉంటుంది, చలికాలం కూడా విపరీతమైనటువంటి చలి కూడా ఉంటుంది. ఈ మధ్యలో ఈ గాలులు సుడిగుండాలు లాంటి గాలులు వచ్చాయన్నమాట. ఆ గాలి అనేది లేచినప్పుడు ఈ ఇసుకంతా కూడా ఒక తుఫాను మాదిరి వచ్చి పడతా ఉంటుంది అనమాట. అది అటువంటి టైంలో లోపల ఉండాలి, బయటకు వెళ్ళకూడదు. అట్లా ఇవన్నీ చూసుకొని వాటన్నిటి కూడా కొద్దిగా తట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క సీజన్ బట్టి ఒక్కొక్క వాతావరణ మార్పులు అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ దాన్ని బట్టి మనము ఆ పద్ధతులన్నీ కూడా కొంత తెలిసినంత వరకు మనకు కష్టం అనిపించాలి. ఈ ఎడారిలో మనం ఎట్లా బతికేది ఏం కథనని కొద్దిగా ఉండంగా ఆ ప్రాంతాల్లో మన చుట్టుపక్కల ఉండేటువంటి కొంతమంది మనకు పరిచయం అవుతారు. తర్వాత వాళ్ళతో మనము కొన్ని విషయాలు ఎన్నిటి మన ఇబ్బందులు వాళ్ళకి చెప్పుకుంటాం, వాళ్ళ ఇబ్బందులు మనకు చెప్తారు. అట్లా కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు. ఆ ఫ్రెండ్స్ అయిన తర్వాత మనం మాట్లాడుకుంటాం వాళ్ళతో అటు ఇటు. మన కాలం అనేది 2 ఏళ్ళు పూర్తి అయిపోతుంది మన గడువు అనేది. తర్వాత వచ్చేసి మనకు నచ్చితే అక్కడ ఉండొచ్చు, లేదంటే మనం వాళ్ళతో చెప్పుకొని ఇంటికి బయలుదేరి వచ్చేయచ్చు అనమాట. ఇట్లా ఈ విధంగా ఉంటుంది ఎడారి పని అయితే మటుకు. ఎడార్ల పని మటుకు కష్టమేనండి. కొద్దిగా చూసుకొని రండి. ఎవరైనా వచ్చేటోళ్ళు మటుకు, కొత్తగా వచ్చేటోళ్ళు ఏజెంట్ల తరపున మటుకు ఇటువంటి ఎడారి పనులు మటుకు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. కొంతమంది చెప్తారు కంపెనీలోకి, ఆ కంపెనీలోకి ఈ కంపెనీలోకి పంపించినాం అది ఇది అని కూడా కొంతమందిని మోసగిచ్చి పంపించారు. ఇప్పుడైతే చాలామంది అయితే అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. మనకు ఎక్కడన్నా కొంతమంది ఉన్నారు అమాయకులుగా ఉండేటోళ్ళను, అటువంటి వాళ్ళనే కొంతమంది మోసగిచ్చి వాళ్ళని తీసుకొని అక్కడ వదిలేసి వాళ్ళకు ఇబ్బందులు కలిగేటట్టు చేస్తున్నారు డబ్బుల కోసం ఆశపడి. అట్లా ఆ విధంగా ఉందన్నమాట ఎడారిలో ఉండేటువంటి పనులు కూడా. నేను ఖత్తర్లో ఉండేటప్పుడు ఒక కంపెనీలో పనిచేసేటండి అనమాట, క్లీనింగ్ కంపెనీ అనమాట అది. అప్పుడు అది ఆన్లైన్ ప్రాసెస్ అంతా కూడా. ఎక్కడైతే ఆర్డర్ వచ్చాదో అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో మనం క్లీనింగ్ అనేది అన్ని మిషన్లు ఉంటాయి కదా, ఆ మిషన్లతో అంతా క్లీన్ చేయడం, సోఫాలు కానీ జూలియాలు కానీ ఇట్లా ఇవన్నీ కూడా క్లీన్ చేసి రావాలి. అట్లా మేము వచ్చేసి కనీసం అంటే 15 మంది కనుక ఉన్నాము కంపెనీలో. ఆ కంపెనీకి సంబంధించిన ముదీరు మన తెలుగు అతనే ఉన్నాడు. వాడు మంచివాడు కాదు. లేబర్కి సంబంధించినటువంటి సౌకర్యాలు ఏ విధంగా కల్పించాలి, వాళ్ళకు ఏమి కావాలా, ఏ టైంకి వాళ్ళకు పనికి తీసుకువెళ్ళాలి, అట్లా ఈ విధంగా చూసుకునేదంతా మేనేజ్మెంట్ అంతా సరిగా ఉండేది కాదనమాట. అందువల్లనే మేము అక్కడి నుంచి వచ్చేయడం జరిగింది. 2 ఏళ్ళు కనుక అక్కడ కూడా చేసి 2 ఏళ్ళ తర్వాతనే వచ్చాము, మధ్యలో ఏమి రాలేదు. పని అయితే మంచి పని అదేమో, కానీ దాన్ని మెయింటైన్ చేసే పద్ధతి మటుకు సరిగా లేదనమాట. అక్కడ జీతాలు సరిగా ఇవ్వడం కానీ, లేబర్కు సంబంధించినటువంటి సదుపాయాలు కల్పించడంలో కానీ ఇవి చూసుకునే దాంతో ఆ ముదిరు అనేటోడు సరిగా లేడు. అందువల్ల మేము అక్కడి నుంచి వచ్చేసాము. పని అయితే నెంబర్ 1 పని అది. ఆ పని వచ్చినప్పుడు మేము అక్కడ ఖత్తర్లో ఉండేటప్పుడు కూడా ఎక్కడైతే ఆర్డర్లు వచ్చాయో అక్కడికల్లా వెళ్తున్నాము. ఖత్తర్ దేశం ఎంత ఉంటే అంతా కూడా తిరిగేసామన్నమాట. అటువంటి పని అది. ఆన్లైన్ ఆర్డర్ వస్తుంది. ఏ నలుమూల ప్రాంతం వచ్చినా కానీ అక్కడికల్లా వెళ్ళి గంటల ప్రకారం పనులు చేసి రావాల్సినటువంటి పని అది. ఆ విధంగా చేసేటప్పుడు మేమైతే చాలా చోట్ల చూసాము. ఎడారి ప్రాంతాల్లో కూడా పోయినాం మేము, కైమాలు వేసేదానికి, కైమాలు తీసేదానికి కానీ. అదేవిధంగా నేను చెప్పాను కదా, మన టౌన్లో ఉన్నట్టే అన్ని వరుసగా టెంట్లు వేసి పెట్టేసి ఉంటారు. అక్కడ వాటిల్లో ఈ మేకలు కానీ, ఒంటిలు కానీ, గుర్రాలు కానీ, గొర్రెలు కానీ, పౌరాలు కానీ ఇవన్నీ పెట్టుకుని అక్కడ సాగుతూ ఉంటారు. ఇట్లా ఒక 500 కుటుంబాలు కనుక అక్కడ ఉంటాయి. అది కూడా ఒక మధ్యలో మాదిరి ఉంటుందని. అట్లా ఆ విధంగా వాటిల్లోకి ఎక్కువగా ఆర్డర్లు వచ్చా ఉండేవి అనమాట మాకు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉన్నాము. వాళ్ళ యొక్క పరిస్థితి అంతా కూడా వాళ్ళతో మాట్లాడి మీ పని ఎట్లా ఉంది ఏం కదా అని వివరం అడిగేటోళ్ళము. వాళ్ళైతే పర్వాలేదు. ఆ విధంగా ఆ ప్రాంతంలో పనులు చేసేటోళ్ళకైతే ఇబ్బంది ఉండదన్నమాట. మన టౌన్లో ఉన్నట్టే ఉండొచ్చు. మన చుట్టుపక్కల ఉండేటోళ్ళు కూడా సాయంకాలం టైంలో బయటకు వచ్చారు, వాళ్ళతో మనం మాట్లాడుకుంటూ మన ఇబ్బందులు అనేటి వాళ్ళతో చెప్పుకోవచ్చు, వాళ్ళ ఇబ్బందులు మనకు చెప్తూ ఉంటారు. అట్లా జరుగుతూ ఉంటుంది. ఇక పూర్తి ఎడారి ఇసుక ప్రాంతంలో బహిరంగ ప్రదేశాలు బయట ఉంటాయి కదా, అట్లా వాటిల్లోనే ఎక్కువ ఇబ్బందులుగా ఉంటుంది అనమాట. చాలా ఇబ్బందిగా ఉంటుంది.
అట్లా ఆ విధంగా ఉంటుంది. అది ఒకటి. తర్వాత వచ్చేసి మజిరాలు తోటల్లో పని అనమాట. ఈ తోటల్లో పనులు కూడా చాలా కష్టంగానే ఉంటుంది. తోటల్లో పని కూడాను టైం టు టైము పని ఉంటుంది. అది అయితే కూడా చాలా ఓపిక ఉండాలా. ఓపికతోనే పనులు చేయాలి. అక్కడ కూడా ఉదయం నుంచి ఇన్ని గంటలని పని ఉంటుంది. అన్ని గంటల వరకు పనులు చేయాలి. మళ్ళీ లంచ్ టైం మధ్యాహ్నం ఉంటుంది. ఆ లంచ్ టైం అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంకాలం 8 గంటలు పనులు చేయాలని ఉంటుంది. ఆ విధంగా పనులు చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు టమోటాలు పండించడం కానీ, కూరగాయలు పండించడం కానీ, అలాగే ఖర్జూరం తోటలు ఉన్నాయి కదా, ఖర్జూరం తోటలకు కానీ ఇట్లా ఒక్కొక్క చోట వచ్చేసి 100 మంది ఉంటారు. కొన్ని చోట్ల అయితే పెద్ద పెద్ద తోటలు మాగాళ్ళుగా ఉంటాయి కదా, కొన్ని ఎకరాలుగా ఉంటాయి ఇక్కడ ఖర్జూరం తోటలు అనేటివి. అటువంటి చోట పనులు చేసే దగ్గర అయితే 100 మంది ఉంటారు అక్కడ. ఆ విధంగా చేసే దగ్గర అయితే ఏదైనా చిన్న చిన్న మజిరాలు ఉంటాయి. కూరగాయలు పండించడము, చిన్న ఏదన్నా ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఇట్లా వాటిల్లో కూరగాయలు ఏదన్నా పండించేదాంతో కానీ, ఈ మేకలకు గొర్రెలకు సంబంధించినటువంటి గడ్డి పండించేది కానీ, ఇట్లాంటి చిన్నవి ఉంటాయి. అటువంటి చిన్న వాటిల్లో కూడా 4-5 మంది అట్లా ఉంటారు. ఆ పనులు కూడా చెప్పాలంటే కొద్దిగా కష్టమే. జీతాలు వాటిల్లో కూడా టైం టు టైము కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. ఎక్కడైనా అట్లే ఉంది ఇప్పుడు పరిస్థితి అయితే. ఇండల్లో ఇక్కడ హౌస్ డ్రైవర్ల పరిస్థితి అట్లానే ఉంది, తోటల్లో అట్లే ఉంది, ఎడారుల్లో కూడా అట్లే ఉంది పరిస్థితి. జీతాల విషయంలో మటుకు కొన్ని ఇళ్ళు మంచివి ఉన్నాయి, కొన్ని మంచివి లేవు. కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది మంచోళ్ళు లేరు. ఇట్లా అంతా ఒకే విధంగా ఉంటారనే దానికైతే లేదు. ఎక్కడైనా కానీ ఈ పరిస్థితి మటుకు అదే విధంగా ఉంది. ఇట్లా ఈ పనులన్నీ ఆ విధంగా ఉంటాయి. బయటకు పోయేటప్పుడు తోటలకు కానీ, ఎడారులకు కానీ ఇట్లా వచ్చేటప్పుడు కొద్దిగా ఓపికతో పనులు చేయాలి. ఓర్పుగా ఉండాలి మనం అక్కడ. ఓపిక, ఓర్పు, సహనం అన్నీ ఉండాలా. అవన్నీ పెట్టుకొని ఒంట్లో మనం అవన్నీ మనకు భయంగా పెట్టుకొని పనులు చేసుకుంటూ ఉంటే మన ఇబ్బందులు తీరినంత వరకు చేసుకొని వచ్చేయచ్చు అనమాట. ఇట్లా ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఉండేటువంటి గల్ఫ్లో ఎడారి పనులు కానీ, మజిరాలో ఉండేటువంటి పనులు కానీ, తోటల పనులు ఇట్లా ఈ విధంగా ఉంటాయి. మనం ఇండియాలో ఏ విధంగా అయితే వ్యవసాయం చేస్తామో అదే వ్యవసాయం ఇక్కడ చేయాలన్నమాట. కానీ ఎండకు కానీ, వానకు కానీ, చలికి కానీ చేయాలి. ఇన్ని గంటలని పని ఉంటుంది, అన్ని గంటలు చేయాలి. ఆ విధంగా ఉంటుంది పని మటుకు. ఇవన్నీ చూసుకోవాలి. అవన్నీ మనకు ఆ పనులు పోవాలంటే ఖచ్చితంగా మనకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటేనే వెళ్ళండి. లేకంటే కొత్త పరిచయాల మీద మటుకు పోగాకండి. పోతే మటుకు చాలా ఇబ్బందులు పడతారు అక్కడ. ఆ పనులు కొద్దిగా ఇబ్బందిగా ఉంటాయి. మనకు ఎవరైనా తెలిసి మన రిలేషన్షిప్, మన బంధువులు కానీ, మన రిలేషన్షిప్ కానీ ఎవరైనా అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ తరఫున మాట్లాడుకొని వెళ్ళి చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కొత్త పరిచయాల మటుకు పోగాకండి. కొత్తగా ఎవరైనా చెప్పినారు అక్కడ బాగుంది, ఇంత జీతం ఉంది, అంత జీతం ఉంది, మీరు బాగా చేయొచ్చు, అట్లా ఇట్లానే చెప్తారనమాట. కొంతమంది వీసాలు ఇచ్చేటప్పుడు డబ్బుల కోసం ఆశపడి ఆ విధంగా చెప్తారు. అక్కడ పోయిన తర్వాత ఆ పనులు చేసేటప్పుడు ఆ బాధ ఏందో, ఆ కష్టం ఏందో అప్పుడు తెలుస్తుంది అనమాట మనకు. ఇట్లా ఈ విధంగా ఉంటాయి ఈ విషయాలు ఇక్కడ. ఇవన్నీ కూడా కొద్దిగా గమనించుకొని రండి. ఏ పనికైనా ఇట్లే ఉంటుంది. మనం ముందుగా మనకు తెలిసిన వాళ్ళు ఉండాలి, వాళ్ళ తరఫున మాట్లాడుకోవాలి, విచారించుకోవాలి. అవన్నీ మాట్లాడుకుంటూ మనకు అనుకూలంగా ఉంది, పర్వాలేదు అని అన్నప్పుడే 1-4-5 సార్లు మనం విచారించుకొని ఆ పని కూడా ఏ పనికైనా కానీ ఆ పనికి వచ్చి పనులు చేసుకోండి ఫ్రెండ్స్. ఆ విధంగా ఉంటుంది అనమాట. కొత్త వాళ్ళకైనా పాత వాళ్ళకైనా కానీ ఈ విషయాలన్నీ ఒకసారి మనం చెప్పాలి, ఒక వీడియో చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో అనేది చేశాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ వేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.